హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గానికి కావలసింది పథకాలు మాత్రమే కాదు, పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తుంది, ఏ ప్రభుత్వం కూడా పథకాలు ఆపేయడం లేదు. కావాల్సింది ఏంటంటే నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు డిగ్రీలు పీజీలు చదువుకొని మిరపకాయలు దించడానికి గుంటూరుకి గౌండ పని చేయడానికి బాంబేకి వెళ్తున్నారు. దాని గురించి ఏ ఒక్క నాయకుడు కూడా గెలిచిన తర్వాత ఆలోచించడం లేదు. అలాగే రైతులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం మన నందికొట్కూరు నియోజకవర్గం. నందికొట్కూరు నియోజకవర్గానికి కావాల్సింది నీటి ప్రాజెక్టులు కావాలి, తాగునీరు కావాలి, సాగునీరు కావాలి. వాటికి సంబంధించి ఏ చిన్న ప్రాజెక్టు కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీలో మన నందికొట్కూరు నియోజకవర్గానికి రాలేదు. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా ఇక్కడ ఐజయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా మనకు ఒక ఎత్తిపోతుల పథకం రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా కనీసం ఒక నీటి ప్రాజెక్టు కూడా ఇక్కడికి రావడం లేదంటే ఈ యొక్క ప్రభుత్వ తీరు ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. నందికొట్కూరు ప్రజలారా, మీ యొక్క పథకాలు ఈరోజు అంటున్నారు వైసీపీ నాయకులు, మేము ఇచ్చినటువంటి పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయంటున్నారు. దీనికంటే మెరుగ్గా ఇచ్చినటువంటి పథకాలు ఎన్నో ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో. అన్నా క్యాంటీన్లు పెట్టి పేదలకు 5 రూపాయలకే భోజనం పెట్టినటువంటి దాతలు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. అలాంటి అన్నం పెట్టేటువంటి స్కీములు కూడా ఎత్తేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ. ఈరోజు కనీస అవసరాలు ఏ మనిషికైనా, సామాన్యునికి కూడు గూడు గుడ్డ, ఇప్పుడు విద్య, ఈ యొక్క కనీస అవసరాలు ఏ విధంగా ఆ యొక్క అవసరాలను కూడా తీర్చలేనటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ మనం అర్థం చేసుకోవాలి. ప్రజలారా, నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలారా అర్థం చేసుకోండి. మన నియోజకవర్గానికి ఏం కావాలో వైఎస్ఆర్సీపీకి తెలియడం లేదు. మనకేం కావాలి? సాగునీరు కావాలి, ఉద్యోగాలు కావాలి, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసులు కావాలి, జాబ్ మేళాలు జరగాలి. మన యొక్క పిల్లలు బాగుపడాలంటే, మన కుటుంబాలు బాగుపడాలంటే ఈ కేజీ టు పీజీ ఇలాంటి స్కీములు అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. కనుక మన ఎస్సీలు బీసీలు బాగుపడాలంటే ఒకప్పుడు మనకు కార్పొరేషన్లు ఉండేటివి, ఎస్సీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు. తద్వారా ఆటోలు, ట్రాక్టర్లు ఏదో తీసుకొని వాళ్ళ యొక్క జీవనం కొనసాగించేవాళ్ళు. అది కూడా ఎత్తేసినటువంటి ఘనత ఎవరిదంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందుంది. కనుక దయచేసి ఆలోచించండి. ఈ యొక్క వైఎస్ఆర్సీపీలో మీకు తాత్కాలిక ఉపశమనం అంటే పథకాలు ఇచ్చి ఈరోజు 3000 ఇచ్చి ఆ 10 రోజులు గడపడం తప్ప మనకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏ రోజు ఉండదు. మనకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే ఉమ్మడి ప్రభుత్వం రావాలి. మంచి నాయకులు కలిశారు, ముగ్గురు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లాగా ముగ్గురు కలిశారు. కాబట్టి ఆ యొక్క ముగ్గురితో మన యొక్క అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి గట్టిగా నమ్మినటువంటి వాళ్ళం మేము. ప్రజలారా, మీరు కూడా అర్థం చేసుకుంది గతంలో ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఉందని చెప్పి అర్థం చేసుకొని ఈ యొక్క ఎలక్షన్స్లో ఉమ్మడి ప్రభుత్వానికి, ఉమ్మడి కూటమికి మీరు ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.